వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. జగదేక పావనైనటువంటి అమ్మ యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, దేవీ నవరాత్రములలో అత్యంత ప్రాధాన్యమైనది, అతి ముఖ్యమైనటువంటిది మహర్నవమి. ఈ రోజున మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క దివ్య అలంకారం చేస్తారు. ఈమె వీరనారి, వీర శిరోమణి. అసలు పార్వతీదేవి వీరపత్ని, వీరమాత రెండూ ఉన్నాయి అమ్మవారికి. వీరపత్ని, వీరమాత. ఈమె సహజంగా ఎంత వినయవంతురాలో, ఎంత సౌందర్యవంతురాలో, అంతటి వీరత్వము కలిగినది, ధీరత్వము కలిగినటువంటిది అమ్మ. ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకారం చేస్తారు. మహర్నవమి అమ్మవారిని ఆరాధించేటువంటి వారందరికీ ఈరోజు మహాపర్వదినం. శ్రీచక్రము నవార్ణవులపై ఉండేటువంటి చివరిగా ఆరాధింపబడేటువంటి బిందు స్థానానికి కింద స్థానం మహోన్నతమైనటువంటిదిగా ఆరాధింపబడుతుంది. మహిషాసురుడు ఎవరి మహిషాసురుని సంహరించడానికి గల కారణమేమిటి? లోకకంటకుడైనటువంటి వ్యక్తి మహిషాసురుడు. అజ్ఞానమే మహిషాసురుడు. వావి వరసలు తెలియకుండా ఉండటమే మహిషాసురుని యొక్క లక్షణం. ఈ మానవులలో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. తల్లితో, చెల్లితో, భార్యతో, ఇతరుల యొక్క స్త్రీలతో, సంఘంతో, స్నేహితులతో ఎలా పలకాలో తెలియనటువంటి వీళ్ళందరినీ మహిషాసురులు అనే అంటారు. ఒక దున్నపోతుకి ఏ విధమైనటువంటి పద్ధతులు ఉండవో, దానికి ఏ విధమైనటువంటి జ్ఞానము లేదో, అలా ప్రవర్తించేటువంటి వ్యక్తులకు కూడా దున్నపోతుతో సమానమే వాళ్ళందరూ. మహిషాసురుడు జగజ్జనని మహిషాసురుని సంహరించింది కనుకనే, దుష్టమైనటువంటి భావములన్నీ పోగొట్టింది కనుకనే అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పేరు కలిగింది. చండీ సప్తశతిలో ఈమెను మహాలక్ష్మి అని పిలుస్తారు. చండీ సప్తశతిలో పిలువబడేటువంటి మహాలక్ష్మి మనకు విడిగా ఆరాధించేటువంటి ఆ లక్ష్మికి తేడా ఉన్నది. ఈమెను మహాలక్ష్మి, ఆమె లక్ష్మి, నారాయణుని యొక్క భార్య. క్షీరసాగరంలో జన్మించింది ఆమె. ఈమె ఎవరు? ఈమె మహాలక్ష్మి. ఈమె విష్ణుమూర్తి యొక్క భార్య అయిన లక్ష్మీదేవి కాదు. ఈమె సర్వశక్తి సమన్వితురాలైనటువంటి శక్తి స్వరూపిణి. పూర్వం మహిషాసురుడు అని పేరు కలిగినటువంటి అసురుడు దేవతలందరినీ ఓడించి సర్వమైనటువంటి అధికారములన్నీ లాక్కున్నాడు అతడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను ముందు మొరబెట్టుకొని విష్ణువు మహేశ్వరులతో సహా అందరికీ ఒక్కొక్కరికి గోడు చెప్పుకున్నారు. బ్రహ్మ వెళ్ళి శివునికి, శివుడు బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తికి, అందరూ వెళ్ళి అమ్మవారిని వేడుకున్నారు. అంటే మహిషాసురుడు ఎంతటి గొప్పవాడో, ఎంతటి వరబలం పొందాడో ఆలోచించండి. అప్పుడు ఆ అమ్మ అన్నది, లోకాలను నేను కాపాడుతాను, ఈ చెడు భావాలంటిని తొలగించి వేస్తాను, నేనే మందలిస్తాను, నేనే సృష్టి స్థితిరయ కారకురాలైనటువంటి దానిని నేనే.
సకలము నిర్వహించేటువంటి దానిని నేనే, నన్ను ఆరాధించండి. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దేవతా సమూహమంతా అమ్మవారిని వివిధ రకాలుగా స్తుతించారు. ఇది మొత్తం చండీ సప్తశతిలో ప్రత్యేకించి ఉంటుంది. దేవీ భాగవతంలో చాలా గొప్పగా వర్ణించారు మహిషాసురుణ్ణి. అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడానికి ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ధరించింది. ఇది చాలా గొప్పదైనటువంటి రూపం అన్ని అవతారాలలో. మిగతా అవతారాలలో ఇప్పుడు నిన్న చెప్పుకున్నట్టుగా దుర్గాదేవిలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ ఇలా ఉంటాయి. ఈమె అలా కాదు, 18 చేతులతో ప్రకాశించినటువంటిది అమ్మ. ఇది విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి రూపం. మహిషాసుర మర్దిని ఈ మహర్నవమి రోజున అలంకారం. ఆమె చేతిలో చక్రము, వజ్రాయుధము, అలాగే త్రిశూలము మొదలైనటువంటి ఆయుధములు ఉంటాయి. అమ్మ ధర్మకార్యములు చేయడానికి ఉద్యుక్తురాలవుతున్నప్పుడు, అధర్మము మీద పోరాడడానికి ఉద్యుక్తురాలైనప్పుడు దేవతలందరూ ఆమెను స్తుతించి, ఆమెను కీర్తించి, ఆమెకు నమస్కరించారు. అమ్మా, ఈ ధర్మమైనటువంటి కార్యములో మేము కూడా నీకు సహాయం చేస్తాము అని అమ్మవారికి అనేక మంది అలా సహాయం చేయడానికి ఉద్యుక్తులైనారు. బ్రహ్మదేవుడు తన యొక్క దివ్యశక్తిని అమ్మవారికి అంకితం చేశాడు. అప్పుడు అమ్మ బ్రాహ్మణి అనేటువంటి రూపంతో తేజరిల్లింది. విష్ణుమూర్తి తన దివ్యమైనటువంటి ఆయుధము, చక్రాయుధములు మొదలైనటువంటివి అమ్మవారికి ఇచ్చాడు ఈ ధర్మకార్యమునకై. అప్పుడు అమ్మవారు వైష్ణవి అనేటువంటి రూపముతో తేజస్సుతో ప్రకాశించింది. అలాగే మహేశ్వరుడు అమ్మ యొక్క ఈ ధర్మకార్యమును నెరవేర్చడానికి వెళుతూ అధర్మమును నశింపచేయడానికి వెళుతున్నటువంటి అమ్మకు తన యొక్క త్రిశూలాన్ని ఇచ్చాడు, తన తేజస్సును ఇచ్చాడు. అప్పుడు ఆ అమ్మ మాహేశ్వరీ అయింది. కుమారస్వామి కూడా తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు, కౌమారి అయింది. ఇంద్రుడు కూడా తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ అమ్మ ఇంద్రాణి. వరుణుడు కూడా వారుణి అనేకమైనటువంటి పేర్లతో బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ, కౌమారిగా, వారునిగా, దివ్యమైనటువంటి సప్త మాతృకలుగా అమ్మవారు వెలవటానికి కారణం కూడా ఇదే. సప్తశతిలో సప్తసతులు కూడా ఉంటారు. సప్తమాతృకలు అంటారు వీళ్ళని. సప్తమాతృకలు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ దివ్యమైనటువంటి తేజస్సుతో శక్తులన్నీ ఏకమై ఒక పరాశక్తి మూర్తి భవించింది. ఇప్పుడు పార్వతీదేవే కాదు, ఆమె ముక్కోటి దేవతలు అత్యద్భుతమై శక్తివంతమై ఈ లోకమనంతా ఏలేటువంటి మహోన్నతమైనటువంటి రూపంతో అమ్మవారు ప్రకాశించింది. సకల దేవతా స్వరూపం. అందుచేతనే మహిషాసురమర్దిని అలంకారాన్ని దగ్గర ఆ ఆయుధాలను కనుక చూచిన ఆ దివ్య సర్వ ఆభరణ భూషితురాలైనటువంటి 18 చేతులతో ప్రకాశించేటువంటి మహాలక్ష్మీ స్వరూపం. ఆమెను చూచిన, ఆమెకు నమస్కరించిన సమస్త దేవతలందరికీ నమస్కారం చేసినంత అమోఘమైనటువంటి ఫలితం దక్కుతుంది. దేనికని అంటే తమ తమ ఆయుధముల యొక్క శక్తిని ఆ మాతకు సమర్పించుకున్నారు. వాళ్ళందరూ అమ్మవారిని రకరకాలైనటువంటి స్తోత్రములు చేశారు. హారను పుర్ర కిరీట కుండల విభూషిత వయవశోభిని, హారను పుర్ర కిరీట కుండల విభూషిత వయవశోభిని, కారణేశ వరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం, కాల కాల పణిపాశ బాణ ధనురంకుశామరుణ మేఖలాం, ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం, గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని,
సాంధ్యరాగ మథురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంథరాయత విలోచనాం అమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. ఇంతటి అందముగా, ఇంతటి శక్తిగా, ఇంతటి ధీరయై వీరయై అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. తమ తమ ఆయుధములను, శక్తులను అమ్మవారికి సమర్పించుకొని స్తోత్రం చేశారు. మహిషాసురుడు సైన్య సమేతుడై జగదేక పావని అయినటువంటి జగదంబ మీదకు పోరాడడానికి రాబోతూ రాయబారాలు పంపిస్తాడు. అమ్మవారు ఈ ఆయుధములను ధరించి సింహము మీద కూర్చొని ఒక్కసారి గర్జిస్తుంది. ఎప్పుడైతే హుంకరించిందో భూనభోంతరాలు దద్దరిల్లినాయి. సింహాసనం మీద ఉన్నటువంటి మహిషాసురుడు, అక్కడెక్కడో ఉన్న మహిషాసురుడు ఎగిరి కింద పడ్డాడు. ఆశ్చర్యం కలిగింది. అసలు ఇంతవరకు గర్జన చేసేది నేనొక్కనే. ఈ సృష్టిలో ఎవ్వడూ ఇంతటి గర్జన చెయ్యలేడు. అది కూడా స్త్రీ కంఠంలా ఉన్నది. ఎవరో చూసి రమ్మని తన రాయబారిని మంత్రిని పంపిస్తాడు. పంపిస్తే అమ్మవారి దివ్య రూపాన్ని చూస్తాడతడు. 18 చేతులతో కోటి సూర్య ప్రభాభాసితమై వెలుగొందుతున్నటువంటి అమ్మ యొక్క దివ్య రూపాన్ని చూచి ఉలిక్కి పడతాడు. గబగబ పరిగెత్తుకొని వచ్చి మహిషాసురుడికి చెబుతాడు, మహిషాసురా, ఒక స్త్రీమూర్తి వికటాట్టహాసం చేస్తోంది యుద్ధానికి రావడానికి మన మీద. వెంటనే మహిషాసురుడి జ్ఞాపకం వచ్చింది. స్త్రీమూర్తియా? ఒకానొక సమయమున మహిషాసురుడు స్త్రీ రూపంతో మహర్షులందరినీ వేధించడం మొదలుపెట్టాడు. మహర్షులందరినీ వేధిస్తూ ఉంటే మహర్షులు శపించారు. ఏమని? నువ్వు ఈ స్త్రీ రూపంలో మా తపస్సుని భగ్నం చేస్తున్నావు కనుక నీవు ఏనాటికైనా స్త్రీ చేతిలోనే మరణించదవుగాక అని శపించారు. కానీ మహిషాసురుడు పెద్దగా ఆ శాపాన్ని పట్టించుకోలేదు. పరాక్రమవంతులైనటువంటి దేవతలే, రాక్షసులు కూడా, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకము కూడా నన్ను జయించలేరే. ఒక స్త్రీయా నన్ను జయించున్నది? ఒక స్త్రీయా నన్ను ఓడించున్నది? ఒక స్త్రీ చేతిలోనా నేను ప్రాణములను వదిలేది? అసంభవం. అయినా సరే స్త్రీ ఎప్పుడైతే గర్జించిందో, రాయబారి ఎప్పుడైతే చెప్పాడో అర్థం చేసుకున్నాడు. ఆమెతోటి మనం పోరాడితే ఇబ్బంది కలుగుతుందని రాయబారం ఈ తడవ చాలా జాగ్రత్తగా పంపించాడు. దేవి, రాయబారి చెబుతున్నాడు మహిషాసురుని యొక్క రాయబారి అమ్మతో, అమ్మ, నీవు వికటాట్టహాసం చేసి మా రాజును భయపెట్టావు. మా రాజు అంత భయపడేవాడు కాదు. ఈ పాటికే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఖండఖండాలు చేసి ఉండేవాడు. నీలాంటి పరాక్రమవంతురాలు, ఇలాంటి గర్జనలు చేయగలిగిన దానివి, ఇన్ని ఆయుధాలు ధరించినటువంటి వీర శిరోమణివి, మా మహారాజు గారి రాణివైతే చాలా గౌరవాన్ని పొందుతావు నువ్వు. కానీ నిన్ను తిరస్కరించాలి, నిన్ను మేము దూషించాలి నానా రకాలుగా. కానీ కాదు, మా మహారాజు సామంగా మీకు చెప్పమన్నాడు. ఎందుకని అంటే రేపు మా మహారాజులను వివాహం చేసుకున్న తర్వాత మహారాణి అవుతావు కదా. మహారాణి యొక్క గౌరవం ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నాం మేము. నువ్వు రాణివి ఇంకా కాకపోయినా రాణివి కా, మా మహారాజును వివాహం చేసుకో. నీవు ఎవరి మీద పగ ఉన్నదో చెప్పు. మా మహారాజు, నీకు కూడా శక్తులు కనపడుతున్నాయి. నీ శక్తి మా మహారాజు అయినటువంటి మహిషాసురుని యొక్క శక్తి ఏకమైతే ఈ లోకాలన్నింటినీ మీ అధీనం చేసుకోవచ్చు. ఇక అసలు మీకు శత్రువులే ఉండరు అని పలికారు రాయబారులు. తల్లికి ఆగ్రహం కలిగి రాయబారుల్ని ప్రేమగా పలకరించింది, కోపాన్ని తగ్గించుకొని. ఈనాడు ఈ పలుకులు పలికినటువంటి మీ నాలుకను ఖండఖండాలుగా చీల్చి ఉండేవాళ్ళాన్ని తెలుసా. కానీ మీరు రాయబారులు, ఆయన చెప్పిన మాట మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని నేనేమి అనను. లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని చంపివేసేదాన్ని. అపవిత్రమైనటువంటి పలుకులు పలికారు మీరు. మీ మహారాజుకు నేను భార్య అవటం ఏమిటి, మీకు నేను రాణి అవ్వటం ఏమిటి? ఆ మహారాజును సంహరించడానికి వచ్చాను, రమ్మనమను. అతని బలమేమిటో చూస్తాను, అతని శక్తి ఏమిటో చూస్తాను. లోకకంటకుడై పీడించేటువంటి దుర్మార్గుణ్ణి నేను శిక్షిస్తాను.
లోకములన్నిటినీ కాపాడతాను. ఈ లోకమంతా నా బిడ్డలే, నన్నందరూ ఆరాధిస్తున్నారు అమ్మా 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 అంటూ కాపాడమని. అందుచేతనే దుర్మార్గుణ్ణి శిక్షించి, దుష్టుల్ని శిక్షించి, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాను నేను అన్నది. బాష్కలుడు అనివాడు సేనాపతులు సైన్యాన్ని తీర్చుకొని ఆ దివ్యమైనటువంటి అమ్మ దగ్గరకు వెళ్ళి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ తర్వాత మహిషాసురుడే వచ్చాడు. ఆమె అందాన్ని చూచాడు. ఓహ్, ఏమి ఆ అందం, ఏమి ఆ సౌందర్యం! మరలా రాయబారి ఏదైతే చెప్పాడో, రాయబారికి ఏదైతే పంపించాడో అలాగే మహిషాసురుడు కూడా అమ్మని అమ్మ అనేటువంటి భావన లేకుండా కామదృష్టితో పలికాడు. నోటికి ఏది వస్తే అది మహిషాసురుడు. ఆ అమ్మ సహించలేదు. తల్లిని ఇలా పలికినటువంటి వ్యక్తి భూమి మీద ఉండకూడదు. వీడు మహాపాపి, కామాంధుడై పలుకుతున్నటువంటి వ్యక్తి, అహంకారపూరితుడై ఉన్నటువంటి వ్యక్తి ఉండడానికి వీలు లేదని అమ్మవారు మహిషాసురునితో ఘోరమైనటువంటి యుద్ధం చేస్తుంది. అనేకమైనటువంటి అస్త్రశస్త్రములు, చివరకు త్రిశూలంతో సింహం సైన్యము యొక్క రక్తాన్ని తాగుతూ ఉంటే సింహవాహనాధీశురాలైనటువంటి అమ్మ మహిషాసురుణ్ణి త్రిశూలంతో అమాంతం సంహరిస్తుంది. అతని తలను ఖండిస్తుంది. అప్పుడు మహిషాసురుడు మరణిస్తాడు. అమ్మవారిని లోకమంతా కీర్తిస్తుంది. వివిధమైనటువంటి రూపముతో యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. దివ్యమైనటువంటి అమ్మవారి మీద పూల వానలు కురుస్తాయి. అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురలలనాయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే కకుభాం పతివరధోంగద తాళక తాళ కుతూహల నాదరతే ధిం 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 ధిమికిట ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారి యొక్క ఘన విజయములు, రక్తబీజుడు, చండముండాసురులు, శుంభ నిశుంభులు, అనేక మంది రాక్షసులను నిర్జించిన పుణ్యమైనటువంటి శక్తివంతమైనటువంటిది అమ్మ. అమ్మవారి ఘన విజయాలలో గొప్పదైనటువంటి విజయం మహిషాసుర మర్దనం చాలా గొప్పది. అమ్మవారిని గనక పూజ చేసినట్లయితే శరన్నవరాత్రములలో ఈ గాథను తప్పనిసరిగా పారాయణ చేస్తారు దేవీ భాగవతంలో. మహిషాసుర మర్దిని యొక్క దివ్య పారాయణ దేవీ భాగవతంలో దేవీ భాగవత పారాయణం ఉంటుంది, చండీ పారాయణం ఉంటుంది, చండీ హోమములు ఉంటాయి, కుంకుమార్చనలు ఉంటాయి, సువాసిని పూజలు ఉంటాయి, కుమారీ పూజలు ఉంటాయి. ఇన్ని ఉంటాయి. పుణ్యమైన దివ్యమైనటువంటి ఈ గాథలు దేవీ భాగవతంలోనే కాక ఇందాక చెప్పుకున్నామే చండీ సప్తశతి అని. ఈ చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో సంగ్రహంగాను, దేవీ భాగవతంలో చాలా విస్తారంగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపం చక్కగా వర్ణింపబడుతుంది. ఈ మహర్నవమి పుణ్యమైనటువంటి ఈ రోజున శక్తిని ఆరాధించాలి. అందులో మహిషాసుర మర్దిని అమ్మవారిని గనక చూడటంతోనే అనేకమైనటువంటి రూపములతో ఉన్న అనేకమైనటువంటి దేవతా సమూహములతో ప్రకాశించేటువంటి దివ్య శక్తి మొత్తం మనకు దర్శనమిస్తుంది. శ్రీ విద్యా పరిపూర్ణమేరు శిఖరే, శ్రీ విద్యా పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూతజననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయకామకోటి నిలయాం శ్రీబ్రహ్మ విద్యాం భజే. మహిషాసుర మర్దిని దివ్య తేజోరాశి అయి సమస్త విజయములు కొన్నది కనుకనే ఈ రోజున ఆయుధములకు కూడా పూజ చేస్తారు. ఇళ్లలో వాడుకునేటువంటి వస్తువులు, అలాగే ఫ్యాక్టరీలలో ఉపయోగించేటువంటి ఈ ఇనప వస్తువులు, శ్రీహరికోట మొదలైనటువంటి ప్రదేశాలలో ఆ రోదసీకి పంపించేటప్పుడు వాటికి ఉపయోగించేటువంటి వస్తువులు, అలాగే గనులలో గుహలలో భూమిలో గనులు ఉంటాయి, ఆ గనులలో పూజ చేసేటువంటి వారు, అలాగే సుక్షత్రియ సంజాతులైనటువంటి వ్యక్తులు కత్తులకు, శూలాలకు, ఆయుధాలకు పూజ చేయడం. ఈ రోజున పశు సంపదలో కలిగినటువంటి వాళ్ళు ఆ పశువులకు చక్కగా అలంకరించి అలా వాళ్ళ యొక్క కాడి, నాగలి, కొన్ని వ్యవసాయపు పనిముట్లుంటాయి, ట్రాక్టర్లు, ఇలాంటివి వ్యవసాయాన్ని దున్ని వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఆయుధాలు ఉంటాయి. వాటిని పూజించడం ఈ రోజున తప్పనిసరిగా చెయ్యాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకన్నీ దుష్టశక్తులు తొలగిపోయి అమ్మ యొక్క శక్తి మనకు ఆవహిస్తుంది. అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే మహా ఇష్టం. పసుపు కుంకుమలతో మహావజ్రేశ్వరిగా, శివదూతిగా ఆరాధిస్తారు. ఈ అమ్మను గనక ఈ రోజున కనుక ఆరాధించితే, ఇలాంటి స్తోత్రములు ఎవరైతే చదువుతారో అమ్మవారు ఎన్ని సిద్ధులు ఉన్నవి అంటే అణిమాది సిద్ధే, లఖిమాది సిద్ధే, గరిమాది సిద్ధే, మహిమాది సిద్ధే, ఈశత్వ సిద్ధే, వశత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, సర్వకామ సిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహి, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, ఇంతమంది దేవతల చేత స్తుతింపబడే దివ్య రూపాన్ని ఈ రోజున ఆరాధించినటువంటి వారికి సర్వశక్తులు కలిగి, అలాగే విజయములు కలిగి, సకల శుభములతో ఆనంద పారవస్యం చెంది వర్ధిల్లెదరుగాక. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.